నగరాలలో హాస్టల్స్ ఖాళీ అయిపోతున్నాయి. ఫుడ్ ప్రిపేర్ చేయలేక హోటల్స్ కూడా ప్రస్తుతానికి మూతపడేటువంటి పరిస్థితి. కరోనా సమయంలో లాక్డౌన్ పరిస్థితులు మరొకసారి భారత్లో కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం మిడిల్ ఈస్ట్ యుద్ధ వాతావరణమే. అవును, ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు నేరుగా మన ఇంటి వంటగది పైన, మన ప్రయాణాలపైన పడింది. దేశంలో పెట్రోల్ డీజిల్ సప్లై క్రమంగా పడిపోతుంది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా కూడా ఆగిపోవడంతో హైదరాబాద్, బెంగళూరు లాంటి మహానగరాలలో హోటల్స్, హాస్టల్స్ మూతపడుతున్నాయి. దీంతో జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. హాస్టల్స్ మూసివేయడంతో చాలామంది ఇంటిదారి పడుతుండడంతో మరలా నగరాలు ఇప్పుడు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. లాక్డౌన్ పరిస్థితులు కూడా కనిపించే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. అందరూ కనుక ఊర్లలోకి పోయినట్టయితే నగరాలన్నీ మరలా ఖాళీగా కనిపించేటువంటి అవకాశం ఉంది. మొదటగా ఇంధన సరఫరా గురించి మాట్లాడుకుందాం. మిడిల్ ఈస్ట్ సంక్షోభం కారణంగా క్రూడ్ ఆయిల్ సప్లై చైన్ తీవ్రంగా దెబ్బతింది. దీంతో భారత్కు వచ్చేటువంటి సప్లై తగ్గి పెట్రోల్, డీజిల్ కొరత కూడా ఏర్పడబోతుంది. దీని మొదటి అతిపెద్ద ప్రభావం రవాణా వ్యవస్థ పైనే పడుతుంది. సరుకు రవాణా చేసేటువంటి లారీలు, ట్రక్లు ఇంధనం లేక ఎక్కడికక్కడ నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇలా జరిగితే పల్లెల నుంచి నగరాలకు కూరగాయలు, పాలు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఆగిపోతాయి. డిమాండ్ పెరిగి సప్లై తగ్గడంతో ధరలు ఆకాశాన్ని అంటుతాయి. పరోక్షంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడడం ఖాయంగా కనిపిస్తుంది. మరొక వైపు రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, క్యాబ్ డ్రైవర్లు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక అత్యంత ఆందోళన కలిగించేటువంటి విషయం కమర్షియల్ గ్యాస్ కొరత. ఇంధన సంక్షోభం ఎఫెక్ట్తో కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ల సరఫరాను చాలా చోట్ల నిలిపివేశారు. దీంతో ఐటీ హబ్లు అయినటువంటి హైదరాబాద్, బెంగళూరులో పరిస్థితి దారుణంగా మారిపోయింది. గ్యాస్ లేకపోవడంతో వందలాది మందికి రోజు భోజనం పెట్టేటువంటి హాస్టల్స్ కానీ, మెస్సులు కానీ, పీజీస్ కానీ, హోటల్స్ యజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి.